ఫైనాన్షియల్ కండిషన్, మీ హెల్త్ కండిషన్ ఇలా డిఫరెంట్ పారామీటర్స్ చూసిన తర్వాత హలో! అన్నయ్య మా ఫ్రెండ్ మొన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. నాకు గూడా అదే పాలిసీ కావాలన్నయ్య. ఓకే. ఎవరమ్మా మీ ఫ్రెండ్? రామకృష్ణ. ఓహ్! రామకృష్ణ వాళ్ళ ఫ్రెండ్‌వా? ఓకే. నీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 28. ఓకే. మీ ఫ్రెండ్ ఏజ్ గూడా అదే అనుకుంటా 28. యెస్. ఓకే. అమ్మ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇవ్వాలంటే మీ ఫ్రెండ్ ఏదైతే పాలిసీ తీసుకున్నాడో అదే పాలిసీ కావాలని అడుగుతున్నావు నువ్వు. ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఇవ్వాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. సేమ్ పాలిసీ అనేది ఎప్పుడు గూడా నువ్వు కావాలి అని చెప్పి ఎప్పుడు అడగకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు మీ ఫ్రెండ్‌కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్‌కెళ్లారనుకోండి. సేమ్ హెల్త్ ఇష్యూ. కానీ డాక్టర్ మీకు డిఫరెంట్ మెడిసిన్స్ రాశారు. ఎందుకని? అక్కడ మీ బాడీ కండిషన్, మీ హెల్త్ కండిషన్ బట్టి మీకు ఏ మెడిసిన్ ఇస్తే తగ్గుతుందని బట్టి తను ఒక మెడిసిన్ ఇస్తారు మీకు. అంతేగాని ఇద్దరు ఒకే ప్రాబ్లమ్ తో వచ్చారు కదా అని చెప్పి ఒకే మెడిసిన్ ఇచ్చి మిమ్మల్ని బయటికి పంపించరు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా మీ ఫైనాన్షియల్ కండిషన్, మీ హెల్త్ కండిషన్ ఇలా డిఫరెంట్ పారామీటర్స్ చూసిన తర్వాత మీకు ఏదైతే పాలసీ సూట్ అవుతుందో దాన్ని మేము సెట్ చేసి బెస్ట్ ప్లాన్ ని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ పాలసీ తీసుకున్నాడు అదే పాలసీ కావాలని ఎవరిని అడగొద్దు. దానివల్ల నువ్వే నష్టపోతావు. ఓకేనా? ఓకే అన్న. థ్యాంక్ యూ.